పాలసీలో మార్పు రాకపోగా గత ప్రభుత్వాల కన్నా మళ్ళా ఎక్కువ డబ్బులు సంపాదించి ఉపయోగపడే పాలసీ తయారు చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల అప్లికేషన్ పెట్టింది, బిల్ షాపులు పెట్టింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అదంతా మార్చేస్తారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, బెల్ట్ షాపులు పెంచేశారు. తర్వాత అప్లికేషన్ 3 లక్షలు చేశారు. ఒక సిండికేట్ ఏర్పడతారు. ఒక షాప్ ఉంటుంది, ఆ షాపుకు వెనక ప్రక్కనే అన్అఫిషియల్ బార్ ఉంటుంది. వాళ్ళు దాన్ని వండే వాళ్ళకు వాళ్ళు మంచిగా సంబంధించిన అన్ని నంచుకోవడానికి ఉపయోగపడి తయారు చేస్తారు. అంటే ఆడొక షాప్ ఉంటుంది, కరీంబనార్ షాప్ ఉంటుంది, జనరల్ షాప్ ఉంటుంది, వెనక కూర్చొని తాగడానికి ఉపయోగపడే ఓపెన్ బార్ ఉంటుంది. ఇట్లా ఎంకరేజ్ చేస్తారా? బార్ అంటే వేరే ఉండాలి. ఓపెన్ బార్ ఎక్కువ ఉంటుంది. అది షాపు కనుక పక్కన మద్యం తాగడానికి ఉపయోగపడే ఏర్పాటు చేస్తే ఇంకా అంతకన్నా విషయం ఘోరం ఏముంది. ఇప్పుడు చూసారు, షాపులు చూసాం, పట్టపక్కనే రకరకాలు ఉన్నాయి. ఇది ప్రజానీకాన్ని దోపిడీకి ఉపయోగపడే సాధారణంగా ఈ లిక్కర్ షాప్ మారుతామని ప్రభుత్వాలు మారినా ఈ లిక్కర్ షాప్ గుణాలు ఇంకా భారాలు పెంచేటి కూడా తప్ప పరిష్కారం చేయలేదు.